ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 25వ తేదీ మంగళవారం, 2025వ సంవత్సరం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. అవునండి దేవుని బిడ్డలారా, చీకటి బ్రతుకులో అలాగా దాదాపు 40 ఏళ్ల వయసు వరకు కూడా ఉండిపోయాను. దాదాపు 1996 సంవత్సరంలో సత్యం తెలుసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చి నన్ను రక్షణలో నడిపించాడు. నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. మనిషి ఆశాజీవి, తప్పులేదు. ఇది ఎక్కడి నుండి మొదలైందండి? దేవుని మాట ధిక్కారం చేసి ఆదాము హవ్వలు ఆయన ఏదైతే వద్దన్నాడో అదే చేసింది అవ్వమ్మ. తినవద్దని పండు తినింది. అంటే అది ఎలా ఉంటుందో, అది తింటే చావరంట. స్వబుద్ధి వాడుకుంది. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా. ఎప్పుడు ఎవరో ఎందుకు, నేను దేవునిలో రాకముందు, అంటే కార్లకి స్ప్రే పెయింటింగ్ వర్క్ చేసే రోజుల్లో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి యేసు పిలుచుచున్నాడు చెన్నై నుండి పత్రిక వచ్చేది. అందులో ఎక్కడో వాక్యం పట్టుకునేవాడిని. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 20వ కీర్తన 4వ వచనం. అబ్బా, నా కోరికలన్నీ నెరవేరింది, ఇంకెందుకు అనుకునేవాడిని. అంటే ఒక వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని దైవజనుడి ద్వారా తెలుసుకోగానే పూర్తిగా నేను కోటీశ్వరుడిని అవుతానో లేకపోతే బలవంతుడు అవుతానో, ఏదో మొత్తానికి మార్పులు వచ్చేసుద్ది అనేసి అలా అనుకున్నాను. అలాగే గొప్ప దైవజనుడు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ ఏసన్న గారు, ఆయన ప్రార్థన చేస్తే చాలామందికి అద్భుతాలు జరిగాయి అనగానే దురాశ నాది కాదు. ఇప్పుడు ఒకళ్ళిద్దరి గురించి కూడా చెప్పబోతున్నా. స్ప్రే మిషను ప్రతి నెల 7వ తారీఖు విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిపేవాళ్ళు. లాస్ట్లో కార్యక్రమం ముగిసిన తర్వాత తెల్లవారు 3:30 మధ్యలో ఏసన్న గారి చేత అందరూ క్యూలో నిలబడి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. నేనేం చేశాను, ఏకంగా
స్ప్రే మిషన్ అక్కడి వరకు అంత రాత్రిలో తీసుకెళ్ళాను కాబట్టి 1 టౌన్ నుండి రైల్వే ఇన్స్టిట్యూట్కి స్ప్రే రంగు పోసుకునే స్ప్రే గన్ తీసుకెళ్ళా. ఆయన అది ముట్టి ప్రార్థన చేస్తే ఇమీడియట్లీగా దేశంలో ఉన్న కార్లు స్కూటర్లు అన్నిటికీ నేనే పెయింటింగ్ వర్క్ చేసేస్తాను, బాగా డబ్బు సంపాదిస్తాను అనేది నా పిచ్చే ఆలోచన. అలాగే ప్రార్థన చేయించుకున్నాను. దీన్ని దురాశ అంటారా, లేక స్వబుద్ధి అంటారా? పరిశుద్ధ గ్రంథంలో లెక్క ప్రకారం దైవజనుడు అభిషిక్తుడైన దైవ సేవకుడితో ప్రార్థన చేయించుకోవడం తప్పులేదు, మంచిదే. ప్రార్థన చేయించుకోమని ఉంది. ఇమీడియట్లీగా నాకు రెస్పాన్స్ వచ్చేసుద్ది అనుకోవడమే పొరపాటు. అలాగా రాజమండ్రిలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే మేరీ కనకరత్నం గారు 1-2 వాగ్దానాలు చెప్పేటప్పటికీ ఆమె ఇంకా నెరవేరలేదేంటి, ఇంకా అంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మీరు ప్రార్థన చేయండి అమ్మా, తప్పకుండా ఫలిస్తుంది, మీకోసం నేను ప్రార్థన చేస్తానన్న. అదే పట్టుకొని కొన్నాళ్ళు చేసింది, సుమారు ఒక 2-3 నెలలు చేసింది. విసిగి వేసారిపోయింది. ఏంటంటే మాకు అప్పులుగానే ఉంది, మాకు ఇలా దరిద్రం పట్టుకుంది అని. అంటే తాను ఒక దైవ సేవకుడితో పరిచయం అయిన వెంటనే జరిగిపోవాలనో ఏంటో మరి ఆమె ఉద్దేశం. అలాగే మురళి, నువ్వు కంగారు పడ, మాకు మీది ఏలూరా, విజయవాడ, రాజమండ్రి అని నేను ఎవరితో చెప్పలా, మీ ఇంటి పేరు చెప్పలా. సార్ ఇంకెన్నేళ్ళండి నాకు ఈ కష్టాలు అని నాకు వాట్సాప్ మెసేజ్ పంపించాడు. ఆయనకి నాకు పరిచయం అయితే మహా అయితే 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. ఎక్కడికక్కడ ఆయన్ని ధైర్యపరుస్తూ ప్రార్థన మాత్రం నువ్వు ఎడతెగక చెయ్యి, నేను నీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటానని. ఈ రోజులు ఎలాంటివంటే అసలు కంటే కొసరికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. బజారుకి వెళ్ళి 1 కిలో బంగాళదుంప, 1 అరకిలో టమాటా కొన్నాం అనుకో, లేదా కూరగాయలు వేరే ఏవో ఒకటి కొంటాం అనుకో, లాస్ట్లో కొద్దిగా కరివేపాకు ఇవ్వ అని కొసరు అడుగుతాం. నేను కూడా సుమారు ఒక 60 సంవత్సరాలు అనుకోండి, 60 సంవత్సరాల క్రితం పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదైనా పచారీ కొట్టు, కిరాణా కొట్టుకి వెళ్ళి సరుకులు తెమ్మన్నప్పుడు కొద్దిగా బెల్లం పెట్టవా అనేవాళ్ళు. వాళ్ళు బెల్లం గడ్డ ముక్క ఇచ్చేవాళ్ళు, లేదా కొద్దిగా శనగపప్పు ఇచ్చేవాళ్ళు. అబ్బో, ఇవన్నీ కొనడం తీసుకెళ్ళడం ఒక ఎత్తు అంటే నాకు కొసరు చాలా ఎక్కువ ఇచ్చాడు ఈసారి అనుకునేవాడిని. ప్రియులారా, నిన్ను నన్ను దైవ సేవకులను, సువార్థికులను, బిషప్లను, మినిస్టర్లని, రాజుల్ని సృష్టించిన వాడు దేవుడు, అది మాత్రం మరవమాకండి. మన జీవితాల గురించి ఆయన ఎప్పుడో భూమికి పునాది వేయక ముందే మన యొక్క జీవితాల గురించి ఆయన సెట్ చేశాడు. ఇవాళ ఇంటర్ చదవాలి నా కొడుకుని అని తల్లిదండ్రులు అనుకున్నారనుకోండి, 3వ తరగతిలో ఉన్నప్పుడు అతను ఆరాటపడి అవస్థపడి నేను ఇంటర్ చదవాలి అంటే ఒక 6 నెలల్లోనో, సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో ఇంటర్ అయిపోతాడండి. ఇప్పుడు మన మురళి కంగారు పడ, మాకు నీ ఇంటి పేరు చెప్పలా, నువ్వు ఏ ఊరిలో మనిషివి, నువ్వు యవ్వనస్తుడివా, ముసలోడివా, నడి వయసోడివా అని చెప్పలా. ఈ మురళి ఇంకెన్నేళ్ళు సార్ నాకు ఈ కష్టాలు అని మెసేజ్ పంపాడు. అతనే కాదు, అప్పుడప్పుడు కొంతమంది పంపుతూనే ఉంటారు. ప్రియ దేవుని జనాంగమా,
బైబిల్ చదవగానే 1-2 అధ్యాయాలు చదవగానే మనం నిజ క్రైస్తవులు అవ్వట్ల. ఒక 2-3 రోజులు మోకరించి ప్రార్థన చేయగానే మనం గొప్పవాళ్ళం అయిపోవట్లా. మనం కోరినవన్నీ నెరవేరుద్దని అనుకోవడం పొరపాటు. ఒక దశలో దైవజనులు రెవరెండ్ దామాల విజయకుమార్ అయ్య గారు ఒక ప్రసంగవశాత్తు, దాదాపు 1000 మందికి పైన వచ్చి ఉంటారు, ప్రసంగవశాత్తు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి 1-2 చెప్పా. చాలా తేలిగా జవాబులు అవి. ఇక మూడోసారి నిర్గమకాండంలో మోషే ఎన్ని సంవత్సరాలు రాజ్యంలో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత మామగారి దగ్గరికి వెళ్ళాడు, ఇవన్నీ అడిగేటప్పటికి టోటల్గా ఇంచుమించు నేను చెప్పాను. అంతమందిలో ఆయన ప్రశ్నించాడు ప్రసంగవశాత్తు. ఎవరు? దైవజనుడు రెవరెండ్ దామాల విజయకుమార్ గారు. దాదాపు 1000 మంది బైబిల్ చదవలేదా, లేకపోతే బైబిల్ అంటే ఆసక్తి లేదా? వాళ్ళు ప్రార్థన చేసుకోరా? క్రైస్తవులు అందరూ విశ్వాసులే. ఏ సంఘం అనేది తప్పు మనం అనకూడదు, అనుకోకూడదు. అది పెంచుకొస్తా, లూథరనా, బ్యాప్టిస్టా, ఆర్సీఎమ్మా, సెవెంత్ డే అడ్వెంటిస్టా ఏమి అడగమాకండి. జనరల్గా యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నా. మోషే 120 సంవత్సరాలు అని నేను చెప్పాను. అందరూ అవాక్కయ్యి 3 వంతులు నా వైపు చూశారు. నేను కూడా విశ్వాసుల్లో, అంటే ఆడియన్స్ మధ్యలోనే ఉన్నాను. ఇంతమందికి బైబిల్ గురించి తెలీదా, లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదా, ప్రార్థన చేసుకోరా, ఏంటి పరిస్థితి? వాళ్ళు చెప్పలేకపోయారు. మళ్ళీ చెప్తున్నా, 3వ తరగతి చదివినప్పుడే ఏంటి 4వ తరగతి 5వ తరగతి వెళ్ళకముందే ఇంకా ఇంటర్ ఎప్పుడు పాస్ అవుతాను, ఇంటర్ ఎప్పుడు పాస్ అవుతాను అనుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? మరీ అంత ఘోరం ఉండకూడదండి. చెప్పాను కదా, డాక్టర్ డిజెస్ దినకరన్ గారు, బ్రదర్ ఏసన్న గారు, బ్యూలా మినిస్ట్రీస్ రాజబాబు గారు, అలాంటి దైవజనులతో ప్రార్థన చేయించుకోగానే నా దశ తిరిగిపోతుంది అనుకున్నా. మనం ఆచరించాలి, దేవుని ఆజ్ఞ పాటించాలి, అందుకు తగిన క్రైస్తవుడిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎక్కువ దేవుని సన్నిధిలో ఉండాలి. అవి చేస్తూ మనం ప్రార్థన చేయించుకోవడం అందంగా ఉంటుంది. నేనే చెప్తున్నా కదా, నేను కార్లకి స్ప్రే పెయింటింగ్ వృత్తిపరంగా చేసే రోజుల్లో, అంటే దాదాపు 35-40 ఏళ్లకు పూర్వం యేసన్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నా. ఇక నేను పట్టిందల్లా బంగారం. దినకరన్ గారు నాకు వాగ్దానం పంపాడు. ఇదంతా మనం ఊహించుకోవడమే. దైవజనులందరూ మనుషులే. ఆయా స్థాయిని బట్టి వాళ్ళు బిషప్ అని, రెవరెండ్ అని, డాక్టర్ అని, పాస్టర్ అని, ఇవాంజలిస్ట్ అని కొనసాగుతున్నారు. అయితే దేవుని మధ్యవర్తులు, దేవునికి విశ్వాసులకి మధ్యవర్తులు లేక దేవుని సేవకులైన దైవ సేవకులు కూడా మనుషులే. ఆ మనుషుల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఎక్కువ ఆశ పెట్టుకోవడం కంటే దేవుని మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా బలంగా జీవిస్తే నువ్వు పట్టిందల్లా బంగారం కరెక్టే. నువ్వు విలాపవాక్యాల్లో చెప్పినట్టు లేచి రేయి మొదటి జామును దేవునికి మొర్రపెడుతున్నావా? నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా? ప్రతి మోకాలు యేసు నామంలో వంగవలెను. నువ్వు 1 గంటైనా మోకరించి ప్రార్థన చేస్తున్నావా? మనం ఏవి చేయం. ఆ దైవ సేవకుడు ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేశాడు కాబట్టి ఖచ్చితంగా నాకు నెరవేరుద్ది అనుకోవడమే తప్పు అంటున్నాను నేను. దైవజనుణ్ణి గౌరవించాలి, పూజ్యభావంతో చూడాలి,
విశేషించి దేవుని యందు భయం, భక్తి, విశ్వాసం కలిగి ఆయనతో, ఆయనలో ఉండాలి. అంతేగాని ఇలాంటివి చెప్పే ముందు నాకు అబ్రాహం గారు గుర్తుకొస్తాడు. ఎందుకంటే విశ్వాసులకి జనకుడు ఆయన. అబ్రహాం గారు చూడండి, వృద్ధాప్యంలో ఉన్న నాకు బిడ్డలు దేవుడు ఇవ్వడం ఏంటి అనుకున్నాడా? లేదు, నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ తర్వాత దేవుడు ఆయన కళ్ళు మూసి తెరిచేటప్పటికే సంతానం ఇచ్చేయగలడు. రాతి నుండి క్షణమాత్రంలో నీళ్లు తెప్పించిన దేవుడు, గొడ్రాలికి సంతానం ఇచ్చిన దేవుడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించిన దేవుడు అబ్రహాంకి నీకు 76వ సంవత్సరంలో సంతానం గ్యారంటీ అని చెప్పలేదుగా. ఏ 25 ఏళ్ళకో సుమారు ఆయనకి సంతానం ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం ఉండాలండి, అలాంటి నమ్మకం ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజుల్లో రాజులంటే మినిస్టర్లు, లేక ఎమ్మెల్యేలు, ఎంపీలు. సొంత గృహం కోసం నేను వెళ్ళని కలెక్టర్ ఆఫీసులు లేదు, ఎమ్మెల్యేలు లేరు. ఆఖరికి విజయవాడలో సాంకేతిక సహాయ మంత్రి సుమారు 1994లో అనుకుంటా, ఎంకే బేగ్ గారు, వారందరి చుట్టూ మాకు నివాసానికి మాకు సొంత ఇల్లు లేదండి, ఇంటి స్థలం ఇప్పించండి అని తిరిగాను. అవి జరగలేదు. ఎక్కడ? 1994. నాకు సొంత ఇల్లు లేదు కదా అనేసి నేను దేవుడిని వదిలేశానా? బైబిల్ చదవడం మానేశానా? తప్పు. దేవుడు మనతో ఎప్పుడు సదాకాలం ఉంటాడు. మనం మొండిగా దేవుని యందు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా కొనసాగితే మనం కోరినవన్నీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకు సమస్తం సాధ్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో అంటే ఇన్ని మైళ్ళ దూరం అని, ఇంత వెడల్పు, ఇంత లోతని దానికి క్వాంటిటీ లేదు. మరి అందులో దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, దేవుని నిజ దేవుడైన యెహోవాను ద్వేషించేవాళ్ళు, క్రైస్తవుల్ని నిందలు వేసేవాళ్ళు, వేరే మతస్థులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ ఈ లోకంలో ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన నెరుగని వారినే ఆయన పట్టుకుంటాడు. నీకు బుర్రకెక్కట్ల ఈ మాటలు. దేవుడికి అందరూ ఒకటే. వాని క్రియల చొప్పున ఇవ్వటానికి నా వద్ద జీతం సిద్ధంగా ఉంది అంటున్నాడు. నువ్వు మోకరించి ఉదయం గంట, సాయంత్రం గంట చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? లేదు. ఇన్స్టెంట్గా నీవు ఫలితం పొందుకోవటానికి నేను చెప్పిన మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం నీవు చదువుతున్నావు. అంటే ఏది కోరావో అదన్నీ జరిగిపోయినట్టు. 1.5-2 సంవత్సరాల నుండి చదివేస్తున్నావు. అంతేనా? అదేనా నీ బాధ్యత? వెంటనే నీకు నీ కష్టాలు తీరిపోవాలా? అలాగే మొదటి సమూయేలు 26వ అధ్యాయం 25వ వచనంలో కూడా దేవుని వాగ్దానం మాట ఒకటి ఉంది. నీవు ఆశీర్వదింపబడుతున్నావు, నీవు పూనుకొని ఏ పని చేసినా కూడా అందులో జయం పొందుతావు అనే అర్థం వచ్చే వాక్యం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామంలో నన్ను ఏది అడిగినా కూడా ఇస్తాను అన్నాడు.
ఆ వాక్యాల మీద నమ్మకం లేదు కదా నీకు. సగం అటు సగం ఇటు ఉండకూడదయ్యా. లోక సంబంధమైన ఆలోచనలు అలవాట్లలో నువ్వు ఉండి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. దేవుడు ఆకాశము భూమి గతిస్తాయి కానీ ఆయన మాటలన్నిటికీ గతించవు. కాబట్టి నమ్మకంతో నీకు చాలాసార్లు చెప్పాను, రోమా 12వ అధ్యాయం 12వ వచనంలో శ్రమయందు నీవు పట్టుదల కలిగి ఓపికతో ప్రార్థన చేయాలనే మాట అనుకుంటా చాలాసార్లు చెప్పాను. నీవు అది పాటిస్తున్నావా? ABCD అని మనం చదవగానే మన పనులన్నీ జరగవు. అందుకే దైవ సేవకుల్ని నమ్ము, పూజ్యభావంతో గౌరవించు, పరిశుద్ధ గ్రంథాన్ని విడవమాకు, నిత్యం ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు నీకు చెప్పినవన్నీ నెరవేరినట్టుగా మార్కు 11:24 ప్రకారం చదువు. నీకు శ్రమలు ఇబ్బందులు వస్తాయి, ప్రార్థన చేసేవాళ్ళకి వస్తాయి, కానీ నీవు పట్టుదలతో ప్రార్థనలో ఉండు. ఏమయ్యా నాకు ఒక 2 ప్యాకెట్లు క్యాండిల్స్ వెలిగించమన్నాడా, లేకపోతే అగరవత్తులు వెలిగించమన్నాడా, పూలదండలు కావాలన్నాడా? ఏమీ లేదు కదా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించమన్నాడు, మోకరించమన్నాడు. ఆయన అందుబాటులో ఉన్నట్టు ప్రపంచంలో ఎవరైనా దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నారా, సమీపంగా ఉన్నారా? ఎంత చక్కగా నా నామంలో ఏది అడిగినా చేస్తానన్నాడు. ఇకనైనా ఒక్కసారి ఆలోచించు. దేవుని ఎదురుగా మౌనంగా ఉండు, 1 గంట సేపు మౌనంగా ఉండు. ప్రభువా నీ చిత్తం ఏమై ఉంది నా విషయంలో అని అడుగు. మళ్ళీ చెప్తున్నా, దైవ సేవకుల్ని వాళ్ళతో ప్రార్థన చేయించుకోవడం తప్పు లేదు, గౌరవించడంలో తప్పు లేదు, కానీ వాళ్ళని గౌరవించినట్టు ప్రేమించినట్టు దేవుడిని నువ్వు ప్రేమించట్లేదు అనేది ఈ యొక్క కొద్ది మాటల సారాంశం. ఇదే అంటారు, అసలు కంటే కొసరికి విలువ ఎక్కువ ఉంటుందని. గతం గత. ఇకనైనా నువ్వు మారు మనసు పొంది ఆయన ఇచ్చే వరకు రోమా 12:12 మరొకసారి చదువు. అదేవిధంగా సామెతల్లో ఓ మాట ఉంది, శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేతకాని వాడబోతావు అనేసి. కాబట్టి ధైర్యంగా ఉండు మురళి, మొండోడుగా మారిపో. యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేల్ అని ఆయనకు ఇంకో పేరు ఉంది, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని. అది మైండ్లో పెట్టుకో. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు. రత్నం ఫ్రాన్సిస్ని నువ్వు ఎక్కువ నమ్ముతున్నావు కాదు, అతను ప్రకటించే దేవుణ్ణి నమ్ము అన్నట్టు. ఇవాళ దేవుని వాగ్దానం జకర్యా 10వ అధ్యాయం 11వ వచనం.
దుఃఖ సముద్రమును దాటి యెహోవా సముద్ర తరంగములను అణచివేసెను. నీ తరంగాల్ని, నీ కష్టాల్ని అణచివేసే ఏకైక దేవుడు, 2-3 ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు నీకు ఉన్నాడు, నీతో ఉన్నాడు. అంటే నీకు గుప్త నిధి ఉంది. నీ ప్రాపర్టీ పేరు జీసస్ క్రైస్ట్, యువర్ సేవియర్. రోజు బైబిల్ విడువక ఎడతెగక ప్రార్థన చేస్తుండు. ఆల్ ద బెస్ట్. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇది పరిశుద్ధమైన మాట. మీ సమస్యలు శోధనలు పోవాలంటే ఒక మంచి పని చేయండి. అదే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ పవిత్ర వాక్యములను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.